ప్రైజ్ ది లార్డ్. 37వ కీర్తన 17వ వచనం. భక్తిహీనుల బాహువులు విరువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. భక్తిహీనులు తమకున్నటువంటి బాహువులను బట్టి విర్రవీగుతూ ఉంటారు. అంటే తమకున్నటువంటి శక్తియుక్తులను బట్టి, తమకున్నటువంటి ఆ కంటికి కనబడేటువంటి ఆ బల్లెములు, ఆ కత్తి, విల్లు, వారికున్నటువంటి అధికారం, వారికున్నటువంటి ఘనతను బట్టి రచ్చపడుతూ ఉంటారు. అది కలకాలం వారి దగ్గర ఉండదు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతారు. ఎవ్వరికి కూడా విజయం ఎక్కువ కాలం ఉండదు. దుష్టులకు విజయం కొద్ది కాలమే ఉంటుంది. ఒకవేళ భక్తిహీనతతో ప్రజలు విర్రవీగుతున్నా నువ్వేమి వారిని చూసి వ్యసన పడక్కర్లేదు. దేవుడు వాళ్ళ బాహువులు విరుస్తాడు. ఒక టైం ఉంటది. దేవుడు అన్నిటికీ ఒక సమయాన్ని నిర్ణయించుకుంటాడు. ఆ సమయం వచ్చినప్పుడు ప్రతి వాడి బాహు దేవుడు విరగొడతాడు. అయితే శుభకరమైన విషయం ఏంటంటే నీతిమంతులకు ఆయన సంరక్షకుడుగా ఉంటాడు, రక్షించేవానిగా ఉంటాడు. ఈ లోకంలో ఉన్న అపాయాల నుంచి, కీడుల నుంచి మాత్రమే కాకుండా ఎవ్వరూ విడిపించలేని దాని నుండి దేవుడు విడిపించబోతున్నాడు. అదే పాపము నుండి, మరణము నుండి, నిత్య నరకము నుండి ఆయన సంరక్షిస్తాడు. నిన్ను దేవుడు విడిచిపెట్టడు, నీ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టడు. నీతిమంతులుగా జీవించే వారికి ఆయన ఆదరణగా ఉన్నారు, ఆయన విడిపించేవానిగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నాకెవరూ లేరని ఎప్పుడు బాధపడద్దు. నువ్వు నీతిగా బ్రతకడం నేర్చుకో, భక్తిగా బ్రతకడం నేర్చుకో, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడడం నేర్చుకో, మోకాళ్ళ మీద ప్రార్థించడం నేర్చుకో, ప్రతి విషయం దేవునికి అప్పగించడం నేర్చుకో. ఈ భయంకరమైన పాపలోకంలో మురికి అంటించుకోకుండా, మలినం అంటించుకోకుండా, ఏ విధమైన అపవిత్రత అంటించుకోకుండా బ్రతకగలిగితే నీకు ఆయన సంరక్షకుడుగా ఉంటాడు, నీకు ఆయన తోడుగా ఉంటాడు, నిన్ను అన్ని విషయాలు నడిపిస్తాడు. నీ కళ్ళ ముందే భక్తిహీనులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. అద్భుతమైన సహాయాన్ని నీకు అందించి నీ తలెత్తుతాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీతిమంతులకు సంరక్షకుడు ఉన్న దేవా, నీ బిడ్డలకు నువ్వే సంరక్షకుడువై కాపాడి భద్రపరిచి తోడుగొండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.